హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. దాదాపు ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దల మాట. పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు పూజ చేసిన ఫలితం ఉండదు. పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం పూజలు చేస్తూ ఉంటారు. కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజలు చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. జుట్టు విరబోసుకొని పూజ అనేది అస్సలు చేయకూడదు. తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ పూజ చేయకూడదు. అలాగే ఇంటి ముందు ముగ్గు లేకుండా అస్సలు పూజ చేయకూడదు. దేవుడి పటాలను కనీసం వారానికి ఒక్కసారి అయినా తప్పనిసరిగా శుభ్రం చేయాలి. సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయకుండా ఎట్టి పరిస్థితులలోనూ పూజ చేయకూడదు. అలాగే నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు. స్త్రీలు నుదుటన కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు. వినాయకుడికి పొరపాటున కూడా తులసీమాలను సమర్పించకూడదు. నీ కోరికలు నెరవేరాలంటే వినాయకుడికి గరికమాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని పటాలకు కుంకుమ బొట్టు ఒకటే పెట్టి పూజ చేయకూడదు. తప్పనిసరిగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ విధంగా చేసి పూజ చేయాలి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురును వాడకూడదు. పూజా గదిని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడడం మంచిది. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. నీళ్లతో కడిగిన పువ్వులను దేవుని పూజలో ఉపయోగించకూడదని వేద పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు. స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పువ్వులను కూడా కోయకూడదు. వాసన చూసిన పువ్వులను పూజలో దేవుడికి సమర్పించకూడదు. కింద పడిన పూలను కూడా పూజలో వాడకూడదు. అలాగే టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే పెట్టాలి. అలాగే ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులను దేవునికి వాడకూడదు. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతి ఉపయోగించాలి లేదా అగరబత్తీలతో వెలిగించాలి. కానీ కర్పూరం వెలిగించి కానీ దీపాన్ని వెలిగించవచ్చు. నిలబడి పూజ చేయకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయాల్లో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి. దేవుని పూజలో పెట్టిన పూలను ఎండిపోయిన తర్వాత వెంటనే తీసివేయాలి. చిరిగిపోయిన దేవుని పటాలకు, మాసిపోయిన దేవుని పటాలకు, రూపం కూడా కనిపించని దేవుని పటాలకు పూజలు చేయకూడదు. ఒకవేళ పూజ చేసినా ఫలితం ఉండదు. పూజా మందిరంలో ఉన్న పాత దేవుని పటాలను పారే నీటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి. అంతేకాని పాత దేవుని పటాలని ఎక్కడ పడితే అక్కడ వదిలివేయకూడదు. ఉంగరం వేలుతో దేవునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. మధ్య వేలుతో మాత్రమే దేవునికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక్క వత్తితో దీపారాధన చేయకూడదు. వేరుశనగ నూనెతో దీపారాధన అస్సలు చేయకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. అగరబత్తీలు దీపారాధన నుండి వెలిగించకూడదు. శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రటి పుష్పములను సమర్పించకూడదు. శివునికి పసుపు రంగు పువ్వులు సమర్పిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని పటాలను మంగళవారం అలాగే శుక్రవారం శుభ్రం చేయకూడదు. దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి. శనివారం పూజ చేసేటప్పుడు బియ్యపిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే చిరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది.
స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. దీపారాధన చేసే ప్రమిదను ఒట్టి నేలపైన పెట్టకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అఘోరపరిచినట్లు అవుతుంది. కాబట్టి ప్రమిద కింద తమలపాకు కానీ, మందార ఆకు కానీ లేదా చిన్న ప్లేటు కానీ ఉంచి తప్పనిసరిగా దీపం వెలిగించాలి. చాలామంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గు వేయరు. కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే పూజా మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. పూజా మందిరంలో దేవుని పటాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండకూడదు. దేవుని పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. దేవుని పూజలో చిన్న బెల్లమైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. చాలామంది రేపు చేసే పూజ కోసం ఈరోజు సాయంత్రమే దేవుని పటాలను శుభ్రం చేస్తారు. అలా మంగళవారం, శుక్రవారం చేయకూడదు. చాలామంది అగరబత్తీలు అలాగే ధూపాలను పొగ రావాలని నోటితో ఊదుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా సబ్బును పెట్టుకోవాలి. అంతేగాని పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి అలాగే ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడానికి ఒకే సబ్బును వాడకూడదు. దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీలు ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో దేవుడికి సమర్పించకూడదు. నైవేద్యాన్ని తమలపాకులో పెట్టి దేవుడికి సమర్పిస్తే మీకు ఆ దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటున కూడా పడవేయకూడదు. పూజ పూర్తి అయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. పూజా గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండేలాగా చూసుకోవాలి. మీరు బయటికి వెళ్ళిన ప్రతి పనిలో దిగ్విజయం కలగాలంటే పూజా గదిలోని అక్షింతలను మీ ఇంటిలో పెద్దవారి చేత మీ తలపైన వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు బయటకు వెళ్ళిన ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్ర సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవుడికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తినిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే 3,000,000 దేవతల అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.